మేషరాశి వారి జీవితంలో ప్రళయం. శివుడు 3వ కన్ను తెరవబోతున్నాడు. సెప్టెంబర్ 10 లోపు జరిగేది ఇదే. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మేష రాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేష రాశిలోకి అశ్వని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి జీవితంలో ప్రళయం అయితే సంభవించబోతుంది. శివుడు 3వ కన్ను తెరిచినంత ప్రమాదం అయితే మీ జీవితంలో ఉందని చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 10 లోపుగా విశేషమైన మార్పులు అలానే కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. వాటి నుండి మేషరాశి వారు బయటపడలేనట్లయితే జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయం నుండి కూడా మేషరాశి వారిలో ప్రత్యేకమైన ఆసక్తి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదో ఒక పని నేర్చుకోవాలనే పట్టుదల అనేది వీరిలో అధికంగా కనిపిస్తుంది. ఇక రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార పరంగా నూతన ప్రారంభాలు అనేవి కొంచెం నిరుత్సాహంగానే సాగుతాయని చెప్పుకోవచ్చు. కానీ మీరు పట్టుదల విడవకుండా ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా నూతన ప్రారంభాల్లో అనుకున్న విధంగా విజయాన్ని అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపారానికి సంబంధించి నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కానీ లేదా పెట్టుబడుల కోసం చేసేటువంటి రుణ ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలంగానే సాగుతాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులు ఈ సమయంలో నూతన ఒప్పందాలు ఏర్పాటు చేసుకుంటారు. ఈ ఒప్పందాల కారణంగా మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు. అయితే వ్యాపార పరంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు బయటవారి సలహాల కన్నా మీ యొక్క సొంత ఆలోచనపై ఆధారపడి నిర్ణయాలు తీసుకున్నట్లయితేనే మేషరాశి వారికి బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులు ఈ మాసం అంతా కూడా ఎంతో ఉత్సాహంగా కష్టపడుతూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. పారిశ్రామిక రంగ పరంగా పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించేటువంటి మీటింగ్లు అన్నీ కూడా కలిసి వస్తాయి. అలానే పరిశ్రమలు ఇతర పరిశ్రమల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్నటువంటి యంత్రాంగం టెక్నాలజీని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. మేషరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మేషరాశి వారికి బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకు దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులకి ఈ మాసం అంతా కూడా కొంచెం ఫ్రీ టైం అనేది దొరుకుతుంది. అలానే విద్యార్థులు వీలైనంత వరకు కూడా నూతన స్నేహాలు దూరంగా ఉండటం మంచిది. కొత్త పరిచయాలు మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాల్లో తల్లిదండ్రుల సహకారం అన్ని విధాలా లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇతర దేశాలకు వెళ్ళడానికి కావలసిన ఆర్థిక వనరులు కూడా మీ తల్లిదండ్రులు మీకు సమకూర్చడం జరుగుతుంది. ప్రభుత్వ పరీక్షలు కానీ పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. పంటలు కూడా ఆశించిన విధంగా రావటం వల్ల రైతులకు కూడా అన్ని విధాలా అనుకూలంగా ఉండబోతుంది. గర్భిణీ స్త్రీల ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం అలానే ఇంటి సమస్యలు కూడా మీ మీద ఒత్తిడి పెంచే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ రీత్యా మాత్రం మేషరాశి వారికి నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది. సెప్టెంబర్ 10 లోపుగా ఉద్యోగ విషయంలో శుభవార్తలు వింటారు. అలానే ఉద్యోగస్తులను ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ అలానే సమాజ సేవలో అధిక సమయాన్ని కేటాయిస్తారని చెప్పుకోవచ్చు. కాంట్రాక్ట్ రంగంలో అభివృద్ధి అనేది అధికంగానే కనిపిస్తుంది. మీరు కోరుకున్నటువంటి కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం దక్కించుకుంటారు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి రియల్ ఎస్టేట్ రంగంలో కానీ లేదా వస్త్ర పరిశ్రమల్లో కానీ బాగానే కలిసి
కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రిస్క్తో కూడుకున్నటువంటి పెట్టుబడులకి చాలా వరకు దూరంగా ఉండటమే మంచిది. మీకు ఉపయోగకరమైన అంటే పెట్టుబడికి తగ్గ లాభాన్ని ఇచ్చే వాటిలోనే మీరు పెట్టుబడి పెట్టడం మంచిది. ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబం పరంగా మాత్రం మేషరాశి వారికి మిశ్రమంగానే ఉంటుంది. మీ అభివృద్ధి చూసి ఓర్వలేని వారు ఎక్కువగా ఉంటారు. కుటుంబ సభ్యులే మీకు శత్రువులుగా మారతారని చెప్పుకోవచ్చు. మీ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తులు కూడా మీ మీద నిందలు వేయడం మీరు ఎదగడాన్ని చూసి ఓర్వలేకపోవడం జరుగుతుంది. ఎవరికి కూడా కుటుంబ సభ్యులతో అభివృద్ధి విషయాల గురించి కానీ లేదా స్థిరాస్తుల విషయాల గురించి కానీ ఎక్కువగా చర్చించవద్దు. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా స్నేహితుల నుండి తల్లిదండ్రుల నుండే ఎక్కువగా సపోర్ట్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే వీరు అధిక సమయాన్ని తల్లిదండ్రులతో గడపడానికి లేదా స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. విందు వినోదాలు విలాసాలపై ఎక్కువగా ఆసక్తి ఉంటుందని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి సేవింగ్స్ చేద్దామని ఉన్నప్పటికీ కూడా ఖర్చులు అనేవి ఎక్కువగా ఉండటం వల్ల సేవింగ్స్ చేయలేకపోతూ ఉంటారు. యువకులు ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు. మీకు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభించడం జరుగుతుంది. సంతాన విషయంలో కూడా త్వరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. మేషరాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మేషరాశి వారికి బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రాజకీయస్తులకి ఈ సమయంలో కోరుకున్నటువంటి పదవులు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. బంగారపు సింహాసనాలు అధిష్ఠించేంత అదృష్టాన్ని పొందుతారు. మీరు తీసుకునేటువంటి గొప్ప నిర్ణయాలకు లేదా చేసేటువంటి గొప్ప కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ప్రజల్లో మీ పేరు ప్రఖ్యాతులు నలుమూలలా వ్యాప్తి చెందుతాయి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. కళారంగ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలానే ఒకప్పుడు మిమ్మల్ని ఎవరైతే చిన్నచూపు చేసి మాట్లాడడం లేదా అవహేళన చేయడం కళారంగంలో మీకు అవకాశాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టుతూ ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చి మీతో కలిసి పని చేయడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు స్థిరాస్తులు అనేవి ఎక్కువగా కొనుగోలు చేస్తారు. స్త్రీలు ఎక్కువగా బంగారం వెండి ఆభరణాలపై ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు మాత్రం వీరికి మిశ్రమంగానే ఉన్నాయి. ఇప్పట్లో నూతన గృహయోగం అయితే కనిపించడం లేదు. ఈ రాశి వారికి ఈ మాసంలో శుభవార్తలు కూడా ఎక్కువగా వింటారు. విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు. అలానే స్నేహితులతో విహారయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆర్థిక పరంగా ప్రణాళికలు వేసుకుని కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇష్టదైవ నామస్మరణ మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.